శ్రీ జనక మహారాజుకు లింగోద్భవ కథను ఈ విధంగా చెప్తున్నారు. ఓ జనక మహారాజా! ఈ పవిత్ర కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు జరిగే అత్యంత మహత్తరమైన ఘట్టం లింగోద్భవం. ఈ కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు. పరమశివుడి సృష్టికి ఆది, అంతం లేని పరబ్రహ్మ స్వరూపం అని నిరూపించే జ్ఞానబోధ. సృష్టి ప్రారంభంలో లేదా ప్రళయానంతరం సమస్తం క్షీరసాగరంలో లీనమై అంతటా జలం ఆవరించి ఉన్న సమయాన లోకాలను సృష్టించేందుకు బ్రహ్మదేవుడు మరియు లోకాలను రక్షించే విష్ణుమూర్తి మాత్రమే ఉన్నారు. తమలో ఎవరు గొప్ప అనే అహంకారం, స్పర్ధ వారిద్దరి మధ్య తలెత్తి తీవ్రమైన కలహానికి దారితీసింది. బ్రహ్మదేవుడు తానే సృష్టికర్తను కాబట్టి తానే గొప్పవాడని వాదించగా, విష్ణుమూర్తి తానే సమస్తాన్ని ఉద్ధరించేవాడని, అంతటా వ్యాపించి ఉన్నానని, కాబట్టి తానే సర్వశక్తిమంతుడని వాదించాడు. వారిద్దరి అహంకారం ఆకాశాన్ని తాకే విధంగా తీవ్రమై, ఆ వాదన చివరకు భీకర యుద్ధానికి దారితీసింది. ఆ మహావీరులు తమ దివ్యాస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకోగా, లోకాలన్నీ ఆ యుద్ధ తీవ్రతకు వణికిపోయాయి. ఆ సమయంలో వారి అహంకారాన్ని అణిచివేసి, సృష్టికి నిజమైన ఆధారాన్ని చూపించడానికి ఆ ఇద్దరి దివ్యమూర్తుల మధ్య కోటి సూర్యుల తేజస్సుతో మంటలు వెదజల్లుతూ ఆది, మధ్య, అంతం తెలియని అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం ఒకటి ఆవిర్భవించింది. ఆ తేజోలింగం యొక్క అద్భుతమైన ప్రకాశానికి, ఉష్ణానికి బ్రహ్మ, విష్ణువులు కూడా ఆశ్చర్యచకితులై తమ పోరాటాన్ని విరమించారు. ఈ జ్యోతిర్లింగం యొక్క ఆది, అంతం కనుగొన్నవారే గొప్పవారని తీర్మానానికి వచ్చారు. వెంటనే విష్ణుమూర్తి ఆ లింగం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి వరాహ రూపం ధరించి వేగంగా భూమిని తవ్వుకుంటూ పాతాళ లోకానికి బయలుదేరారు. అదేవిధంగా బ్రహ్మదేవుడు లింగం యొక్క శిఖరాన్ని చూసేందుకు అంతులేని ఆకాశంలోకి, ఊర్ధ్వలోకానికి పయనమయ్యారు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ వేల సంవత్సరాలు పయనించినా ఆ జ్యోతిర్లింగం యొక్క ఆది, అంతాన్ని కనుగొనలేకపోయారు. తన ప్రయత్నం వ్యర్థమైందని గుర్తించిన విష్ణుమూర్తి తన అహంకారాన్ని విడిచిపెట్టి వెనుకకు తిరిగి వచ్చి ఆ లింగానికి నమస్కరించి నిజాయితీగా తన ఓటమిని అంగీకరించారు. అయితే బ్రహ్మదేవుడు మాత్రం ఎంత వెతికినా లింగం అంచు దొరకక మార్గమధ్యంలో ఆ లింగంపై నుండి జారిపడుతున్న మొగలి పువ్వును చూశాడు. అహంకారపూరితుడైన బ్రహ్మ ఆ మొగలి పువ్వును బతిమిలాడి తాను లింగం శిఖరాన్ని చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పమని ఒప్పించాడు. ఆ మొగలి పువ్వుతో పాటు తాను లింగం శిఖరాన్ని చూశానని విష్ణువు వద్దకు వచ్చి అబద్ధం పలికాడు. ఆ వెంటనే ఆ అగ్నిమయ లింగం ఒక్కసారిగా బద్దలై దాని నుండి ఉగ్ర రూపంలో పరమశివుడు ఆవిర్భవించాడు. శివుడు అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడిని శిక్షించడానికి తన నుదిటి నుండి భైరవుడిని సృష్టించి ఆ అబద్ధపు సాక్ష్యం పలికిన బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించాడు. అలాగే అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును కూడా తన పూజకు పనికిరాకుండా శపించాడు. నిష్కపటంగా తన ఓటమిని ఒప్పుకున్న విష్ణుమూర్తిని మాత్రం శివుడు అక్కున చేర్చుకొని సమస్త లోకాలకు పూజనీయుడుగా, ఆరాధ్యుడిగా దీవించాడు. ఈ విధంగా పరమశివుడు ఆ తేజోలింగం నుండి ఆవిర్భవించిన ఆ పుణ్య ఘడియలనే లింగోద్భవ కాలం అంటారు. ఇది మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఈ లింగోద్భవ కథ యొక్క అంతరార్థం ఏమిటంటే, శివలింగం అనేది ఆది, అంతం లేని నిరాకారమైన మరియు సాకారమైన శివుని యొక్క మొదటి రూపం. శివుడు కేవలం ఒక దేవుడు కాదు. ఆయన అనంతమైన కాలస్వరూపం, ఆద్యంతాలు లేని మహాశక్తి. ఈ కథను శ్రద్ధగా విన్నవారికి ఈ లింగోద్భవ కాలంలో దీపారాధన చేసి శివుడిని బిల్వపత్రాలు మరియు పంచామృతాలతో అభిషేకించిన వారికి అజ్ఞానం తొలగిపోయి మోక్షం లభించి శివ సాముధ్యాన్ని పొందుతారని పురాణ వచనం. ఈ కథ ద్వారా అహంకారం ఎంతటి వారికైనా పతనానికి దారితీస్తుందని, సత్యం,
నిష్కపటమైన భక్తి మాత్రమే భగవంతుని కృపకు పాత్రులను చేస్తుందని పరమశివుడు లోకానికి సందేశమిచ్చాడు.